చాలా మంది స్టూడెంట్స్ కి అసలు ఫార్మసీ ఎందుకు చదువుతున్నారు కూడా చాలా మందికి తెలియదు. నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు పెట్టిన లాస్ట్ ఆప్షన్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ట్రస్ట్ మీ. హలో ఆల్, హోప్ యూర్ డూయింగ్ వెల్. మీరు ఏదైతే thumbnail లో చూసారో ఆ విషయం గురించి నేను మాట్లాడిపోతున్నాను. కానీ మీకు తెలియాల్సిన ఒక బిగ్గెస్ట్ డేంజరస్ ట్రూత్ అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అదేంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఇప్పుడే వాచ్ చేసినట్లయితే ఆల్ ఫార్మా అప్డేట్స్ గురించి, ఓకే, అండ్ ఫార్మసీలో ఉన్న నాలెడ్జ్ ని నా స్టైల్లో షేర్ చేయడానికి ఎప్పటికప్పుడు వీడియో చేస్తూనే ఉంటాను. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, చాలా మంది స్టూడెంట్స్ కి అసలు ఫార్మసీ ఎందుకు చదువుతున్నారు కూడా చాలా మందికి తెలియదు. దట్స్ ట్రూత్. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ కి వాళ్ళ ఫార్మసీలో ఉన్న సబ్జెక్ట్స్ ఎందుకు చదువుతున్నారు, అసలు ఫార్మసీ ఎందుకు చదువుతున్నారు కూడా తెలియదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చాలా వరకు మన స్టేట్ లో, ఓకే, మన స్టేట్ అనే కాదు చాలా స్టేట్స్ లో కూడా ఈ ఫార్మసీ అనే ప్రొఫెషన్ ఎప్పుడు ఆప్ చేస్తారంటే వాళ్ళు ఏపీఎంసీ ఎగ్జామ్ రాస్తారు, చక్కగా రాస్తారు. రాసిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళకు వచ్చిన ఏదైతే 6 to 7 digits ర్యాంక్ ఉంటుందో ఆ ర్యాంక్ కి వాళ్ళు ట్రై చేసే మెడిసిన్ సీట్ రాదు, అగ్రికల్చర్ రాదు, హార్టికల్చర్ రాదు, ఫిషరీస్ రాదు, వెటనరీ రాదు, అండ్ లాస్ట్ లో చాలా మంది, ఓకే, మొక్కుబడికి సింపుల్ గా పెట్టిన సేవింగ్ ఆప్షన్, రైట్, ఒక లైఫ్ సేవింగ్ ఆప్షన్ కింద లాస్ట్ ఆప్షన్ కింద పెడతారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు పెట్టిన లాస్ట్ ఆప్షన్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. ట్రస్ట్ మీ. నేను ఒక ఫార్మసీ టీచర్ గా చెప్పట్లేదు, కానీ ట్రూత్ చెప్పబోతున్నాను. ఓకే, ఎందుకంటే చాలా వరకు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మనకి, ఓకే, మనకు వచ్చిన ర్యాంక్ కి లాస్ట్ ఇదే కదా అని వస్తారు, కానీ లాస్ట్ లో పెట్టిన ఆప్షన్ ది బెస్ట్ ఆప్షన్ నీకు తెలియదు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కి అసలు వాళ్ళు ఎందుకు చదువుతున్నారో కూడా తెలియదు. ఈవెన్ మై టైమ్ ఆఫ్ బీఫామ్, నేను బీఫామ్ చదివేటప్పుడు కూడా అసలు ఫస్ట్ ఇయర్ బీఫామ్ జాయిన్ అయినప్పుడు అంతా కూడా ఆగమేఘాల మీద ఉందన్నమాట. అసలు నేను చదువుతుంది బీఫార్మసీనా లేకపోతే ఏదైనా మెడికల్ కోర్స్ చేస్తున్నానా, డాక్టర్ కోర్స్ చేస్తున్నా డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎనాటమీ, కెమిస్ట్రీ, ఫిజికల్ ఫార్మాస్యూటిక్స్, ఓకే, ఇవన్నీ సబ్జెక్ట్స్ చూసేపటికి మనకంతా ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ తో పుట్టిన భయం ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఫస్ట్ ఇయర్ లోనే ఇలా ఉందంటే ఇంకా ముందుకు వెళ్లే కొద్ది కూడా ఇంకెంత టఫ్ గా ఉంటుందని అక్కడ స్టూడెంట్ మైండ్ ఎలా మారుతుందంటే ఏదో విధంగా నేను జాయిన్ అయ్యాను కాబట్టి, నేను ఏదో విధంగా బీఫామ్ కంప్లీట్ చేయాలి కాబట్టి అప్పటి నుంచి కూడా మక్కి బట్టి పడతాం మొదలు పెడతారు. అదే మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే నువ్వు సబ్జెక్ట్ ని ఎప్పుడైతే బట్టి పడతావో, ఎప్పుడైతే భయపడటం మొదలు పెడతావో, నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకోలేదో అప్పుడే నీకు భయం వస్తుంది. నీకు ఒకటి అర్థం కానప్పుడే నీకు భయం పుడుతుంది. ఫస్ట్ డౌట్ పుడుతుంది, డౌట్ నుంచి భయం పుడుతుంది. అప్పుడే మనం స్టార్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఈవెన్ నేను కూడా నా ఫస్ట్ ఇయర్ బీఫామ్ లో ఆ సబ్జెక్ట్స్ అని కూడా మా టైంలో 9 to 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 9 to 10 సబ్జెక్ట్స్ ని రాయాలంటే, రైట్, మీలా డే ఆఫ్టర్ డే ఎగ్జామ్స్ కాదు, డే బై డే, వెంట వెంటనే ఎగ్జామ్స్. ఆ టైంలో మనకంటూ ఒక భయం క్రియేట్ అయిపోతుంది. ఏంటది, అరే ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ అని పాస్ అయిపోతే డిగ్రీ రాకపోతే జాబ్ రాదని చెప్పి అప్పటి నుంచి అందరూ కూడా ఏం చేస్తామంటే, నేను కూడా అలానే బట్టి ఫస్ట్ ఇయర్ కూడా ఏం చేస్తానంటే ఎగ్జామ్స్ రాశాను. కానీ ఎప్పుడైతే బట్టి పట్టడం మొదలు పెట్టానో అప్పుడే ఫస్ట్ ఇయర్ లోనే నేను ఒక 4 సబ్జెక్టులు వెనకేసుకున్నాను అన్నమాట. మ్యాథమెటిక్స్, హ్యూమన్ ఎనాటమీ, ఫిజియాలజీ, ఫిజికల్ ఫార్మాస్యూటిక్స్, ఓకే, దాని అప్పట్లో జీడిపి అనేవాళ్ళు, ఓకే, అండ్ ఆల్సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎందుకు ఇది నేను చేసిన మిస్టేక్. ఏం చేశాను, సబ్జెక్ట్ ని నేను పాస్ అవ్వాలని చెప్పి బట్టి పడదామని ట్రై చేశాను. 1-2 సబ్జెక్ట్స్ అంటే బట్టి పడడం ఈజీనే, కానీ ఒకేసారి 10 సబ్జెక్ట్స్ అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకే మీకు నేను ఈ వీడియో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, బట్టి పడితే ఎంతవరకు పట్టగలరు, కొంతవరకు మాత్రమే. కాబట్టి సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవడం నేర్చుకోండి. సో ఇప్పుడు ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఇయర్ నేను ఏదైతే మిస్టేక్ చేసాను అది సెకండ్ ఇయర్ నేను చేయలేదు. అందుకే సెకండ్ ఇయర్ నుంచి కూడా నా వే ఆఫ్ ప్రోగ్రెస్, ఓకే, ఫస్ట్ ఇయర్ లో నేను ఫెయిల్ అయిపోయాను. సెకండ్ ఇయర్ లో ఫస్ట్ నేను అన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి క్లియర్ చేశాను. థర్డ్ ఇయర్ లో ఐ గాట్ 8 points, ఫైనల్ ఇయర్ లో ఐ గాట్ 9 points, ఓకే, అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద బీఫామ్ ఐ హావ్ క్వాలిఫైడ్ జీపాట్. ఎందుకు అంటే ఇది నా గురించి చెప్పుకోవడానికి చేసే సెషన్ కాదు. నువ్వు ఎప్పుడైతే సబ్జెక్ట్ ని బైహార్ట్ చేయడం మానేసి అండర్స్టాండ్ చేసుకుంటావో అప్పటి నీకు థింగ్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. అప్పుడే జీపాట్ అయినా, నైపర్ అయినా, డ్రగ్ ఇన్స్పెక్టర్ అయినా ఏదైనా క్రాక్ చేయగలుగుతావు. ఫస్ట్ దానికోసం ఏం చేయాలంటే ఎందుకు చదువుతున్నావు, అది ఎలా చదవాలి, ఏం చదవాలి, ఇది నీకు తెలియాలి. అసలు ఆ సబ్జెక్ట్ ఎందుకు చదువుతున్నావు, ఈ ప్రాక్టికల్స్ ఎందుకు చేస్తున్నావు, రైట్, అండ్ ఈ క్వశ్చన్స్ ఎందుకు చేస్తున్నావు, అసలు ఈ వైవా ఎందుకు ఇస్తున్నావు, ఇవన్నీ తెలియకపోవడం వల్ల చేసే బిగ్గెస్ట్ మిస్టేకే నువ్వు ఫెయిల్ అవడానికి, నువ్వు సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్. బట్టి పడితే ఇది రాదు, ఓకే. సో ఇక్కడ ఏంటంటే నేను మన వీడియో నేను చెప్పాలనుకుంటే, అసలు నువ్వు బీఫామ్ ఎందుకు చదువుతున్నావు, ఓకే, అసలు నువ్వు బీఫామ్ ఎందుకు చదువుతున్నావు, చదవడానికి రీజన్ ఏంటి, చదివిన తర్వాత నువ్వు ఏం చేయాలి అంటే, నీ బీఫామ్ మొత్తం అర్థం చేసుకోవడానికి ఒకే ఒక థింగ్ చాలు. అది నీకు తెలుసా,
ఒక చిన్న 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 టీనీ థింగ్ తో నువ్వు ఎంటైర్ బీ ఫామ్ ని అర్థం చేసుకోవచ్చు. నమ్మట్లేదా? రైట్. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఏ సబ్జెక్ట్ ఎందుకు చదువుతున్నావు అనేది నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం మొదలు పెడతావో అప్పుడు నీకు సగానికి సగం ఆన్సర్ దొరికేస్తుంది. నమ్మట్లేదా? ఓకే ఫైన్. మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఓకే, నేను ఇక్కడ ఈ ఎంటీ బోర్డ్ మీద మీకు చెప్పడానికి నా మధ్య నేను ప్రయత్నిస్తాను. ఓకేనా? ఎస్. అసలు బేసికల్లీ నువ్వు బీఫామ్ మొత్తంలో కూడా నీ బీఫామ్ కోర్సులో నువ్వు చదివే ఏవైతే నీకు తెలుసా, ఎన్ని కోర్స్ చదువుతున్నావు తెలుసా? ఇప్పుడు ప్రెసెంట్ ఆన్ అండ్ యావరేజ్ 24 సబ్జెక్ట్స్ నువ్వు చదవబోతున్నావు. భయపడు. ఓకే, 24 సబ్జెక్ట్స్ చదవబోతున్నావు. ఈ 24 సబ్జెక్ట్స్ అనేవి కూడా చుట్టూ తిరిగేది ఒకదాని చుట్టూనే. మూవీలో కూడా కథంతా కూడా ఎన్ని క్యారెక్టర్ టచ్ చేసినా చివరికి హీరో గురించే చెప్తుంది. హీరో సక్సెస్ గురించో హీరో గురించే మాట్లాడాలి. అలానే ఈ బీఫామ్ లో 24 సబ్జెక్టులు కూడా ఒకదాని చుట్టూనే తిరుగుతాయి. ఆ ఒకటి నీకు తెలిస్తే గేమ్ ఈజీ, వెరీ ఈజీ. కానీ ఏదైతే నేను మిస్టేక్ చేశానో అది నువ్వు చేయకూడదని మాత్రమే ప్యూర్ ఇంటెన్షన్ తో ఈ వీడియో చేస్తాను. ఓకే, బట్ ఇది విన్న తర్వాత ట్రస్ట్ మీ, యావరేజ్ స్టూడెంట్ కూడా బెటర్ మార్క్స్, బెటర్ ర్యాంక్స్ తెచ్చుకునే ప్రాబిలిటీ మీకు చూపిస్తాను. ఓకే, ఎస్. అసలు ఏంటి ఇది? అసలు బీఫామ్ అనగానే మనకు చాలా మందికి ఏంటంటే 24 సబ్జెక్ట్స్ మోర్ దెన్, ఓకే, దగ్గర అలానే 20 ల్యాబ్స్ వరకు చేస్తాం. బట్ ఇక్కడ మీరు మిస్ అవుతున్న ఒక చిన్న పాయింట్ ఏంటంటే అది చుట్టూ తిరిగే ఒక కథ, ఒకదాని చుట్టూ మాత్రమే తిరిగే కథ అన్నమాట. ఇది ఆ ఒకదాని చుట్టూ తిరిగేది ఏంటి? అసలు దానికంటే ముందు అసలు ఏం చదువుతున్నాను ఇక్కడ, ఏం సబ్జెక్ట్స్ చదువుతున్నాడు ఒకసారి చూస్తే క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నువ్వు క్వశ్చన్ చేస్తే నీకు చాలా వరకు నీ ఆన్సర్ దొరికేస్తుంది. మన బీఫామ్ లో ఉన్న సబ్జెక్ట్స్ అవన్నీ కూడా ఇవి. మన బీఫామ్ లో ఉన్న సబ్జెక్ట్స్ సరిగ్గా చూస్తే ఇవే నీ బీఫామ్ లో కోర్ సబ్జెక్ట్స్. నువ్వు చూడొచ్చు రైట్. ఇక్కడ చూస్తే ఫిజియాలజీ, ఫార్మాస్యూటిక్స్, కెమిస్ట్రీ ఉంది, కాలేజీ ఉంది, కాగ్నిషన్ ఉంది, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథోఫిజియాలజీ, ఫిజికల్ ఫంక్షనల్ అనాలిసిస్, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫిజికల్ ఫార్మాస్యూటిక్స్, ఇంజనీరింగ్, ఓకే, బీపీకే, ఐబీ, కెమికల్ ఫార్మసీ, హాస్పిటల్ ఫార్మసీ, కమ్యూనిటీ ఫార్మసీ, జనరల్ స్టూడెంట్స్, ఫార్మసీ, బయోటెక్నాలజీ, నోవల్ టెక్నాలజీ, క్వాలిటీ అష్యూరెన్స్, ఫార్మకోవిజిలెన్స్. Now recently in the NEP syllabus and ఇప్పుడు 2027 syllabus already ఫార్మకోవిజిలెన్స్ యాడ్ చేశారు. అండ్ బయోస్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్. అసలు ఇవన్నీ ఎందుకు చదువుతున్నావు? ఎప్పుడైనా ఒక్కసారైనా నేను క్వశ్చన్ చేసుకున్నావా? లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం దూకేసాం కాబట్టి, ఈత కొట్టకపోతే బతకం కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే దూకిన తర్వాత చదవడం మొదలు పెడతాం. పేజీలు, పుస్తకాలు, ఎగ్జామ్స్, ల్యాబ్స్, వైవా అయిపోయిందా, డిగ్రీ వెళ్ళిపోయామా? ఈ మిస్టేక్ చేయడం వల్లే చాలా వరకు బయటకు వెళ్ళిన తప్ప చాలా మందికి నాకు జాబ్స్ లేవంటే, జాబ్స్ లేకుండా లేవండి, జాబ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రావాలంటే వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన పొటెన్షియల్, వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్, ఎబిలిటీస్ ఉన్న స్టూడెంట్స్ కావాలంటే అది ఇక్కడి నుంచే మొదలవుతుంది. నువ్వు ఎప్పుడైతే వీటిని అర్థం చేసుకొని చదవడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు ఏదైనా అచీవ్ చేయగలవు. ఓకే, క్లియర్. ఫస్ట్ నేను చెప్పినట్టుగా మనం మాట్లాడుకొని ఆ ఒక్కటి ఏంటి, దేని చుట్టూ ఫార్మసీ మొత్తం తిరుగుతుంది. నువ్వు ఫార్మసీలో చదివే ప్రతి సబ్జెక్ట్ దేని చుట్టూ తిరుగుతుంది. అది తిరిగే ఒకే ఒకటి అది నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకుంటే నీ ఆన్సర్ నీకు దొరుకుతుంది. నీ ప్రొఫెషన్ ఏంటి? ఫార్మసీలో ప్రొఫెషన్. ఫార్మసీలో నువ్వు ఏం చేయాలి? ఈ నాలెడ్జ్ అంతా కూడగట్టుకుని నువ్వు ఏం చేస్తావు? ఫైనల్ గా నువ్వు చేసేది ఉందంటే ఒకటి ప్రిపేర్ చేయాలి. ఆ ప్రిపేర్ చేసే ఒకదాని చుట్టూనే ఫార్మసీ మొత్తం జరుగుతుంది. ఈవెన్ ప్రపంచం మొత్తం జరుగుతుంది. నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే అదేంటిదంటే మనం చెప్పుకుంటున్న ఆ ఒకటి ఏంటిదంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కనబడుతుంది కంటే కానీ ఫార్మసీ మొత్తం కూడా అది చుట్టూ తిరిగే ఒకే ఒక థింగ్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇదే అన్నమాట. నువ్వు తెలుసుకోవాల్సిన ఆ హిడెన్ సీక్రెట్, ఆ బిగ్గెస్ట్ ట్రూత్ ఏదైనా ఉందంటే కనుక అది ఇది. సార్ అసలు దీనికి దానికి సంబంధం ఏంటి సార్ అంటే దీనికోసమే ఎంత కష్టపడి ఎన్ని సబ్జెక్ట్ చదివేది. అర్థం కాలేదా? మీకు అర్థమయ్యేది చెప్తాను వినండి. అసలు నువ్వు మనకున్న సబ్జెక్ట్స్ ఏమున్నాయి? కోర్ సబ్జెక్ట్స్, కాలేజీ కానీ, కెమిస్ట్రీ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఇవన్నీ కూడా చదువుతున్నావు, అవునా కదా? సో కేవలం నువ్వు ఎన్ని సబ్జెక్ట్స్ చదివేది కేవలం దీని ఒక్కదాని కోసం, అంటే డోసెస్ పంప్ కోసమే. ఆ డోసెస్ పంప్ ఏదైనా అనొచ్చు, టాబ్లెట్ అయినా, సిరప్ అయినా, ఎలిక్సర్ అయినా, పౌడర్ అయినా, పేరెంటల్స్ అయినా, ఏదైనా కావచ్చు. ఈ ఒక్కదాని గురించి మాత్రమే నువ్వు చదువుతున్నావు. ద అల్టిమేట్ గోల్ ఆఫ్ యువర్ బీఫామ్ స్టడీ ఈస్ టు అండర్స్టాండ్ అండ్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఆఫ్ డోసెస్ ఫార్మ్ గురించి మాత్రమే చదువుతున్నావు. అదే కదా? సరే, క్లియర్ గా చెప్తాను మీరు. ఓకే, సో ఇక్కడ ఎలా ఉన్నా కానీ మనకి ఎక్కదు కానీ, సో మన సైడ్ వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడు అసలు నేనేమన్నానంటే నేను చెప్పేది ఏంటంటే మన బీఫామ్ మొత్తం కూడా తిరిగి ఆ కథ దేని చుట్టూ అంటే
దీని చుట్టూనే. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తే మీకు సబ్జెక్ట్ మొత్తం చెప్తాను, క్లారిటీగా విను. ఇది చాలా ఇంపార్టెంట్, నీకు చాలా సేవ్ చేస్తుంది. ఓకే, అసలు సరే ఫస్ట్ మనం ఇప్పుడు ఈ డోసెస్ ఫామ్ అంటే ఏంటి మనకి బేసికల్లీ అది తెలియాలి. ఫస్ట్ ఏంటిది, ఏపీఐ ప్లస్ ఎక్సిపెంట్, అవునా కదా? అంటే బేసికల్లీ కాంపౌండ్స్ గురించి మాట్లాడుతుంటే, ఓకే, దాంట్లో కాంపౌండ్స్ మాట్లాడండి. ఏపీఐ ప్లస్ ఎక్సిపెంట్ అంటే యాక్టివ్ ఫార్మ్స్ అండ్ ఎక్సిపెంట్, ఈ రెండింటిని కలగలిపితే మనం డోస్ ఫామ్ అంటే, అవునా కదా? సో ఈ రెండింటిని కలిపి, అంటే ఈ రెండింటిని కలిపి ఒక స్పెసిఫిక్ ఫామ్ లోకి తీసుకొస్తుంది. ఓకే, ఈ రెండింటిని కలిపి ఒక స్పెసిఫిక్ ఫామ్ లోకి ఎలా తీసుకురావాలి, ఎన్ని రకాలుగా తీసుకురావచ్చు అని చెప్పే సబ్జెక్ట్ మనకి ఏంటిది, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, రైట్? మరి అసలు ఈ నీకు ఈ ఏపీ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఎక్సిపెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాంటి వాటి నుంచి వస్తుంది, ఏ ప్లేస్ నుంచి వస్తుంది, ఏ పార్ట్ నుంచి వస్తుంది అని చెప్పేది ఫార్మా కాగ్నసీ, అవును కదా? సో నువ్వు మెల్లగా నీకు అన్ని డాట్స్ కనెక్ట్ అవుతుంటాయి, డోంట్ వరీ. ఓకే, అసలు కనెక్ట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసిన తర్వాత అంటే ఏంటంటే, నేచర్ లో ఉన్న ఒక ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి, ఓకే, ఏదైతే మెడిసినల్ యాక్టివ్ కాంపౌండ్ ఉందో దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చేది ఏపీఐ. అండ్ ఆల్సో అదే ప్లాంట్స్ నుంచి, అదే యానిమల్స్ నుంచి వచ్చే ఎక్సిపెంట్, అగా రకేష, జిలాటిన్, ఇవన్నీ కూడా ఎక్సిపెంట్స్ అనమాట. అంటే ఏంటి, ఈ ఫార్మకోగ్నసీ ద్వారా నువ్వు డోసెస్ ఫామ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఏపీఐ ఎక్సిపెంట్ చదవడానికి కోసం నువ్వు ఫార్మకోగ్నసీ చదువుతున్నావు, అవునా కదా? అండ్ ఇలా ఈ రెండింటిని కలిపి ఒక స్పెసిఫిక్ ఫామ్ లో తీసుకురావడానికి ఫార్మాస్యూటిక్స్ అవుతున్నాం. ఓకే, అండ్ ఇలా ప్రిపేర్ చేసిన డోసెస్ ఒక మనిషి మీద, అంటే హ్యూమన్ బాడీ మీద ఎట్లా పనిచేస్తుందని చెప్పేది మనకి ఏంటది, ఫార్మకాలజీ. ఫార్మకాలజీ చదువుతున్నాం. ఫార్మకాలజీ నథింగ్ బట్ హౌ ద డ్రగ్స్ ఆర్ యాక్టింగ్ ఇన్ అవర్ బాడీ. డ్రగ్స్ మన బాడీ మీద ఎలా పనిచేస్తున్నాయి, అంటే డోస్ ఫామ్ ఎలా పనిచేస్తుంది, ఈ డోసెస్ మన బాడీ మీద ఎలా పనిచేస్తుంది చెప్పేది ఫార్మకాలజీ, అవునా కదా? ఈ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ డ్రగ్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డ్రగ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మెడిసిన్ ఉంది, ఓకే, దాని క్వాలిటీ ఎంత, క్వాంటిటీ ఎంత చెప్పేది అనాలిసిస్. మీకు ఈ డోసెస్ ఫామ్ లో ఉన్న ఏవైతే కెమికల్ కాన్షియస్ గురించి, అంటే కెమికల్స్ గురించి, వాటి యొక్క స్ట్రక్చర్స్ గురించి చెప్పేది మెడిసినల్ కెమిస్ట్రీ, ఎంసీ, రైట్? అండ్ అసలు ఈ డోసెస్ ఫామ్ లోని ఏపీఐ లో ఏవైతే మనకి, ఓకే, ఆర్గానిక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఓకే, ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్ లో ఉన్న మొలిక్యులర్ ఫార్ములా కావచ్చు, వాటి యొక్క నేచర్ కావచ్చు, దాని గురించి చెప్పేది మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ, రైట్? అసలు ఈ డోసెస్ ఫామ్ లో, ఓకే, యూజ్ చేసి ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ అండ్ ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ ఏమేమి మనం చేయొచ్చు అని చెప్పేది ఐఓసి, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే మనకి ఒక కన్వెన్షన్ డోస్ ఫామ్ ప్రిపేర్ చేసినప్పుడు దాన్ని ఎలా కొత్తగా ఏ ఫామ్ లో, ఓకే, దాని బయోవైలబిలిటీ పెంచుకుంటూ కొత్త రూట్ లో ఎలా డెలివర్ చేయాలని చెప్పేది నోవల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్. అసలు ఫార్మకో విజన్ దేనికి, ఓకే, ఈ డోసెస్ ఫామ్ అనేది డిఫరెంట్ స్టడీస్ లో, అంటే క్లినికల్ స్టడీస్ లో పేషెంట్స్ మీద ఎట్లా పనిచేస్తుందని చెప్పేది ఫార్మకో విజిలెన్స్. అసలు ఈ డోస్ ఫామ్ మీ బాడీ మీద పనిచేయాలంటే, నీ బాడీ మీద పనిచేయాలి, ఎలా పనిచేస్తుంది, ఎంత అబ్జర్వ్ అయింది, ఎంత డిస్ట్రిబ్యూట్ అయింది, ఎంత మెటబాలిజం అయింది, ఎంత ఎక్స్క్రీట్ అని చెప్పేది బీపీకి బయో ఫార్మాస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్. అండ్ ఈ పర్టికులర్ డ్రగ్ అనేది ఒక పర్టికులర్ డిసీజ్ ని క్యూర్ చేయాలంటే ఫస్ట్ నీకు ఆ డిసీజ్ గురించి తెలియాలి. ఆ డిసీజ్ గురించి చెప్పేది మనకి ప్యాథోఫిజియాలజీ. అసలు ఇదే డోసెస్ ఫామ్ అనేది, ఓకే, ఎన్ని రకాల మైక్రోబ్స్ క్రియేట్ చేయగలదు, ఆ మైక్రోబ్స్ క్రియేట్ చేసే డిసీజ్ గురించి చెప్పేదే, ఓకే, ఈ డోసెస్ ఫామ్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్ ఒక డోసెస్ ఫామ్ అనుకో. ఆ డోసెస్ ఫామ్ అసలు నీకు ఒక యాంటీబయాటిక్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ నీకు అసలు ఆ యాంటీబయాటిక్ దేనికి యూజ్ చేస్తున్నాం, అది ఏ వైరస్ వల్ల కాజ్ అయ్యే డిసీజ్ యూజ్ చేస్తున్నాం అని చెప్పి, అంటే ఈ మైక్రోబ్స్ గురించి, వాటి స్ట్రక్చర్స్ గురించి యూజ్ చేసేదే మనం, ఓకే, మైక్రోబయాలజీ. అంటే ఏంటంటే మైక్రోబ్స్ గురించి స్టడీ చేసేదే మైక్రోబయాలజీ. అంటే ఎటువంటి వైరస్ ఉన్నాయి, ఎందుకంటే ఈ డోస్ యూజ్ చేసి ఒక ఏదో ఇన్ఫెక్షన్ కిల్ చేయాలి. అప్పుడు కిల్ చేయాలంటే మీకు తెలియాల్సింది ఏంటి, అసలు మనకి ఎటువంటి రకాల మైక్రోబ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల మైక్రోబ్స్ ఉన్నాయి, వాటి యొక్క స్టాటస్ ఏంటి, వాటి యొక్క నేచర్ ఏంటి, ఇవన్నీ తెలియాలి. అండ్ హాస్పిటల్ ఫార్మసీ నేను చూస్తున్నాం. ఎస్, ఈ పర్టికులర్ డోస్ ఫార్మ్స్ అనేది లార్జ్ స్కేల్ లో హాస్పిటల్ లో ఉన్నప్పుడు వాటి యొక్క ఫంక్షన్ ఎట్లా ఉంది, ఓకే, ఒక పేషెంట్ కేర్ ఎట్లా చేస్తున్నారు, పేషెంట్ కేర్ గురించి చదివేది, ఓకే, ఈ డ్రగ్ యూజ్ చేసి, ఓకే, దానికి కావాల్సిన, ఓకే, హాస్పిటల్ ఫార్మసీ చెప్తున్నాను. ఈ డ్రగ్ అనేది పేషెంట్ కేర్ లో ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేది హాస్పిటల్ ఫార్మసీ.
ఇదే డోసెస్ ఫామ్ నీ బాడీ మీద పనిచేయాలంటే ఫస్ట్ అసలు ఈ బాడీలో ఉన్న ఫంక్షన్స్ గురించి తెలియాలి. ఇదే డోస్ ఫామ్ నీ బాడీ మీద పనిచేయాలంటే నీ బాడీలో ఉన్న ఫంక్షన్స్ గురించి తెలియాలి. దాని గురించి చెప్పేది హెచ్ఏపి. అసలు ఈ డోసెస్ ఫామ్ ని నువ్వు ఒక లాస్ట్ కి ప్రిపేర్ చేయాలి. ఆ లాస్ట్ కి ప్రిపేర్ చేయాలన్నప్పుడు నీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏమనికి ఇండస్ట్రియల్ ఫార్మసీ. అసలు ఈ డోస్ ఫామ్ ని నువ్వు ఎలా పడితే అలా ప్రిపేర్ చేయకూడదు. దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా పడితే అలా పంపించకూడదు. కానీ ఒక డోస్ ఫామ్ ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని మనం బయటికి ఎలా రిలీజ్ చేయాలి, రిలీజ్ చేసినప్పుడు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి రెగ్యులేషన్ ఫాలో అని చెప్పే సబ్జెక్టే ఫార్మాస్యూటికల్ జూరిస్ప్రుడెన్స్ పీజీ, రైట్? అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే వాటి యొక్క ఎలైడ్ సబ్జెక్ట్స్, ఓకే, ఎనాలిసిస్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఇలా ఏ సబ్జెక్ట్ నువ్వు ఎందుకు చదువుతున్నావు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీకు ఈజీ అవుతుంది. సి, నేను చెప్పిన ఈ వీడియో తర్వాత నువ్వు నా వీడియో వాచ్ చేసిన తర్వాత రేపు నువ్వు కాలేజ్కి వెళ్తా అంటే ఎప్పుడైతే నువ్వు కాలేజ్కి వెళ్తావో అప్పటి నుంచి కూడా స్టార్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అసలు నువ్వు చదివే టాపిక్ ఏదైనా, సి, సబ్జెక్ట్ అనే కాదు, సబ్జెక్ట్ ఉన్న కాన్సెప్ట్ ని కూడా నువ్వు ఎప్పుడైతే నీకు అర్థం కాదు జస్ట్ దాన్ని క్వశ్చన్ చేసుకో. అసలు నేను చదివే టాపిక్ ఈ డోస్ ఆఫ్ లింక్ ఏంటి, అక్కడ నీకు సగం ఆన్సర్ దొరికేస్తుంది. అర్థమైంది అనుకుంటా. ఓకే, సో మనం చదివే ఈ పర్టికులర్ థింగ్ అనేది కేవలం డోసెస్ ఫామ్ గురించి మాత్రమే. నువ్వు చదివే కంప్యూటర్ అప్లికేషన్స్ ఎందుకు చదువుతున్నావు, కంప్యూటర్ అప్లికేషన్ ఎస్, నువ్వు ఇప్పుడు యూజ్ చేసే ఏదే డేటా ఫైల్ ఈ డోస్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన క్యూఏ డాక్యుమెంటేషన్ కావచ్చు, క్యూజీ డాక్యుమెంటేషన్ కావచ్చు, నువ్వు చేసే ఏ ఫార్మకాలజీ చేసే ఆ డోస్ రెస్పాన్స్ కర్వ్ ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, ఇప్పుడంతా కూడా ఇట్స్ ఆల్ సి వీఆర్ ఏ టెక్నాలజీ, ఏ జనరేషన్ ఉన్నాం మనం, అవునా కదా, అడ్వాన్స్ జనరేషన్. ఇలాంటి టైంలో ఎవ్రీథింగ్ ఇస్ విత్ కంప్యూటర్, రైట్? అండ్ ఎస్, అసలు ఇంకా చెప్పాలంటే అసలు పోస్టాలజీ ఎందుకు చదవాలి, పోస్టాలజీ కాన్సెప్ట్ ఉంది మనకి, అవునా కదా ఫిజిక్స్ లో. పోస్టాలజీ చదవాలి, ఎస్. ఈ డోసెస్ ఫామ్ అనేది నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ లో బాడీ వెయిట్ బట్టి అండ్ చైల్డ్స్ కి ఎంత ఇవ్వాలి, అడల్ట్స్ కి ఎంత ఇవ్వాలి, రైట్? అండ్ ఏజ్ పీపుల్ కి ఎంత ఇవ్వాలి, బేస్డ్ ఆన్ ది బిఎంఆర్, బేసల్ మెటబాలిక్ రేట్ బట్టి ఇవన్నీ చెప్తుంది. అంటే అల్టిమేట్లీ ఈ పోస్టాలజీ కూడా దేని గురించి అవుతుంది, డోస్ ఫామ్ గురించి. ఈ ఒక్కటి నువ్వు తెలుసుకో. చదివేటప్పుడు ఎందుకు చదువుతున్నావు తెలిస్తే సగానికి సగం నీకు కాన్సెప్ట్ అర్థం అవుతుంది. ఏ టాపిక్ అయినా, సబ్జెక్ట్ ఏదైనా, కాన్సెప్ట్ ఏదైనా, మ్యాటర్ ఏదైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు చదివే నాలెడ్జ్ అనేది ఒక డోసెస్ ఫామ్ ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎలా దాన్ని ప్యాక్ చేయాలి, దాన్ని ఎలా టెస్ట్ చేయాలి, దాన్ని ఎలా బాడీలో దాని యాక్షన్ ఎట్లా చెక్ చేయాలి, దాన్ని ఎలా కొత్తగా డెలివర్ చేయాలి, ఇలా అన్నిటినీ కలిపి ఒకటే గోల్ గా చూస్తే నువ్వు చదివే నాలెడ్జ్ అనేది ఒక డోసెస్ ఫామ్ ని ఎలా డెవలప్ చేయాలి అండ్ డోస్ ఫామ్ లైట్ టాపిక్స్ అండ్ డోస్ ఫామ్ రిలేటెడ్ గా నువ్వు నాలెడ్జ్ నేర్చుకుంటావు. ఓకే, అనుకుంటా. సో ఇది నువ్వు తెలుసుకోవాల్సిన బిగ్గెస్ట్ మిత్ అండ్ సీక్రెట్. ట్రస్ట్ మీ. ఓకే, ఇది విన్న తర్వాత the thing is going to be changed. This is about the today's video. So I hope మీకు అర్థమైంది అనుకుంటాను. ఏదైతే మిస్టేక్ చాలా మంది స్టూడెంట్ చేస్తున్నారో అది మీరు చేయకండి. ఇలానే ఎందుకు చదువు తెలుసుకోండి. మీకు చాలా వరకు నువ్వు ఎంత బట్టి పట్టినా నీకు కొంతవరకు మాత్రం గుర్తుంటుంది, కానీ అర్థం చేసుకుంటే ఆ కాన్సెప్ట్ అనేది నీకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. సో నెక్స్ట్ వీడియో నుంచి నేను మీకోసం ఒక స్పెషల్ సిరీస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆ సిరీస్ బీ ఫర్ మేడ్ ఈజీ ఇన్ దట్ మీకే సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలో ప్లీజ్ టు కామెంట్ ఇన్ దట్ వీడియో. దెన్ ఆ వీడియోలో ఉన్న సిలబస్ కి మనం మన ఓన్ వేలో, మన ఈజీ వేలో మనం డిస్కస్ చేయడం స్టార్ట్ చేద్దాం. అంటే దెన్ టేక్ కేర్, డు నాట్ గివ్ అప్. సో ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా, మీరు ఎందుకు చదువుతున్నారు తెలుసుకోండి. ఓకే, ఎస్. సో వీడియో ఎండ్ చేసే ముందు మీరు కనుక ఎప్పుడే చూస్తున్నట్లయితే కింద కనిపించే ఈ సబ్స్క్రైబ్ బటన్ అండ్ దాని పక్కన గంట సెకండ్ మాత్రం గట్టిగా కోరుకుంటున్నాను. ఓకే, సో సీస్ అండ్ సైన్ ఆఫ్. థ్యాంక్ యూ.